ఆ ఊరు ఐఏఎస్ ఐపీఎస్ల ఫ్యాక్టరీ. ఇండ్లు 71, కానీ ఆఫీసర్లు మాత్రం 51. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ సాధించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ఎందుకంటే ఇవి దేశంలో అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు. అందుకోసం ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఎంతో కాలంగా పట్టుదలతో శ్రమిస్తుంటారు. అనేక ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దీనిలో కొంతమంది విజయం సాధిస్తే మరికొంతమంది ఉద్యోగం సాధించకుండానే ఉండిపోతారు. ఈ పరీక్ష అత్యంత కఠినమైనదిగా కూడా అభ్యర్థులు చెబుతుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం అత్యంత సులువుగా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సక్సెస్ అవుతున్నారు. 75 కుటుంబాలు అంటే ఆ ఊరిలో ఇప్పటి వరకు 51 మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. ప్రస్తుతం ఆ ఊరు దేశంలోనే అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్పూర్ జిల్లాలోని మాధోపట్టి అనే మారుమూల గ్రామమే సివిల్స్ ఉద్యోగాలకు కంచుకోటగా మారింది. ఐఏఎస్లకు ఫ్యాక్టరీగా భావిస్తున్న ఈ ఊరిలో 75 ఇళ్లు ఉండగా ఇప్పటి వరకు 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. దీంతో దేశంలోనే అత్యధిక మంది సివిల్ సర్వెంట్లను అందించిన గ్రామంగా మాధోపట్టి ఘనత సాధించింది. అయితే ఇంత ఘనత సాధించిన ఈ ఊర్లో సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండటం విశేషం. గ్రామ దరిదాపుల్లోనూ కోచింగ్ సెంటర్లు, పేరుగాంచిన విద్యా సంస్థలు ఏం ఉండవు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తారని, కానీ విద్యార్థులపై తమ తల్లిదండ్రులు శ్రద్ధ పెడతారని పాఠశాల, కళాశాల స్థాయి నుంచే సివిల్స్కు ప్రిపేర్ అయ్యేలా వారిని ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. కాబట్టి సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ గ్రామం నుంచి ప్రేరణ పొందాలని పలువురు సూచిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే విలేజ్ వాయిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫోక్ సాంగ్స్ కోసం సురేష్ గానా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.